హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ అనిల్ కుమార్ అల్లే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీరు అమెజాన్లో కానీ లేదంటే ఫ్లిప్కార్ట్లో కానీ మీరు పేమెంట్ చేస్తున్నట్లయితే సో ఆటోమేటెడ్గా మనకి మాకు ఆర్డర్ని మనం డెలివరీ చేసేటప్పుడు పేమెంట్ ఆటోమేటిక్గా వితౌట్ ఆస్కింగ్ ఎనీ పేమెంట్ కార్డ్స్ కానివ్వండి, లేదంటే కార్డ్స్ యూపీఐ ఐడి కానివ్వండి, ఎటువంటి పేమెంట్ అడగకుండా డైరెక్ట్గా మనకి ఆర్డర్ స్టేటస్లో పడిపోతుంది. సో అది ఏ విధంగా మనము చేద్దామనేది మీకు వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్ నౌ. ముందుగా ఫ్రెండ్స్, మీరు మీ దగ్గర ఉన్న అమెజాన్ అనేది ఫ్లిప్కార్ట్ అన్న మీరు ఓపెన్ చేయండి. సో నేనైతే అమెజాన్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేను ఏ విధంగా లైవ్ ప్రాసెస్లో చూపిస్తాను. ముందుగా మీ దగ్గర ఉన్న ఇక్కడ మీ అకౌంట్ ద్వారా మీరు అమెజాన్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వాటిలో మీరు ఒక ఆర్డర్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు కావాల్సిన ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, ఏదైతే ఆర్డర్ చేయాలనుకుంటున్నారో ఆర్డర్ని సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు పేమెంట్ ఇక్కడ మీకు యాడ్ బై కార్ట్ నడుస్తుంది. ఇక్కడ యాడ్ చేయండి లేదా పేమెంట్ చేయండి. పేమెంట్లోకి వెళ్ళినట్లయితే మీకు డైరెక్ట్గా మీకు డిఫాల్ట్లో పేమెంట్ డైరెక్ట్గా మీకు సమ్ టైంలో చూడండి ఆర్డర్ స్టేటస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి కింద ప్రాసెస్ అని క్లిక్ చేయండి. ఆర్డర్ ప్లేస్ అని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆర్డర్లోకి వెళ్తుంది. ఇక్కడ మనకి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ప్లేస్ చేసిన వెంటనే మీకు ఆర్డర్ అనేది మీకు డైరెక్ట్గా షిప్మెంట్ అయితే అయిపోతుంది. సో అలా కాకుండా మనం పేమెంట్ మోడ్ని సెలెక్ట్ చేసుకుందాము. సో కార్డ్స్ యాడ్ చేయడం కానివ్వండి, లేదంటే యూపీఐ ఐడి ద్వారా కానివ్వండి, లేదంటే క్రెడిట్ కార్డు ద్వారా కానివ్వండి, పేమెంట్ ఏ విధంగా చేద్దామని చూపిస్తాను. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంటాయి. ఇక్కడ మీరు డైరెక్ట్గా మీరు అకౌంట్ సెట్టింగ్లోకి వెళ్ళండి. మీకు అక్కడ డీటెయిల్స్ కనబడుతుంది. ఏ విధంగా యాడ్ చేయాలి, షిప్మెంట్ ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి, కార్డ్ని ఏ విధంగా యాడ్ చేయాలి, దాని ఛార్జెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ టోటల్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ మన అకౌంట్ డీటెయిల్లోకి వెళ్ళినట్లయితే ఇది మన ఆర్డర్ డీటెయిల్స్. ఇందులో మనకి డైరెక్ట్గా నేను ఒక ఆర్డర్ చేశాను. అది మీకు నాకు మెయిల్ ద్వారా కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇక్కడ మనకి ఆర్డర్ పెట్టిన వెంటనే ఇక్కడ పేమెంట్ చూడండి. ఇక్కడ పేమెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పేమెంట్ మోడ్, ఇక్కడ యువర్ పర్చేస్ ప్రిఫరెన్సెస్ ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ పే అండ్ డెలివరీ ఉన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ పే అండ్ డెలివరీ ఉన్నది. ఈ పే అండ్ డెలివరీని మనము ఉండడం ద్వారా మనకి డైరెక్ట్గా మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అది మనకి డైరెక్ట్గా ఆర్డర్ అనుకుంటాగానే ఆర్డర్లోకి వెళ్ళిపోతుంది. సో దాని ద్వారా మనకి క్యాష్ అండ్ పే చేయాల్సి వస్తుంటుంది. ఇక్కడ మనకి కావాల్సిన క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ప్రీవియస్ మీరు యాడ్ చేసుకున్నట్లయితే అది మీరు ఏ పేమెంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారో, ఏ బ్యాంక్ నుంచి పేమెంట్ చేయాలనుకుంటున్నారో దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు సింపుల్గా. లేదా మీరు ఇక్కడ ఇంకా డీటెయిల్స్ కింద మీరు వేరే ఆర్డర్ని వేరే లొకేషన్ ద్వారా వేరే పేమెంట్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు కొత్త క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ లేదంటే యూపీఐ ఐడిని కానివ్వండి మీరు యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు చూపిస్తాను డీటెయిల్స్లో. మీరు డైరెక్ట్గా మీరు ఇక్కడ యాడ్ డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ చేంజ్ మెథడ్ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీ డీటెయిల్స్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ పేమెంట్ మోడ్ డీటెయిల్స్ కింద ఇక్కడ మనం చేసినట్లయితే పేమెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకి ఇక్కడ మన ప్రీవియస్ కార్డ్స్ని డిలీట్ చేయాలనుకుంటున్నా, లేదంటే యాడ్ చేయాలనుకున్నా, లేదంటే పేమెంట్ మోడ్ని మనం చేంజ్ చేయాలనుకున్నా ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇందులోకి సెక్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ యువర్ పేమెంట్ ఆప్షన్లోకి ఇక్కడ చూడండి. ఇక్కడ నేనైతే ప్రీవియస్ డీటెయిల్స్ అయితే ఇచ్చిన వెంటనే డీటెయిల్స్లో మీకు యాడ్ చేసిన కార్డులో డీటెయిల్స్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసింది. సో మనకి ఇక్కడ చేంజ్ అని ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే కింద ఇక్కడ మనకి సెట్టింగ్స్లో డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఆ సెట్టింగ్లో ఇక్కడ కింద మనకి యువర్ పేమెంట్ ఆప్షన్ అనేది ఇక్కడ డిఫాల్ట్గా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇది చేంజ్ చేసాము. మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుండే, దీన్ని తీసేసాము. సో మనం ఆర్డర్ చేసిన వెంటనే మనకైతే పేమెంట్ మోడ్ అదే ఇది మనం డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకున్న కార్డు ద్వారా అయితే మనకి ఆప్షన్ అయితే అడుగుతుంది. ఇక్కడ చూడండి, నాకు నా మెయిల్ స్టేటస్ అయితే చూపిస్తాను. ఒకటి డైరెక్ట్గా ఆర్డర్లోకి వెళ్ళిపోయింది. ప్లేస్ ఆర్డర్ ఇక్కడ డైరెక్ట్గా మీరు ప్లేస్ ఆర్డర్ అని కొట్టేసినట్లయితే ఇంకా పేమెంట్లోకి వెళ్ళిపోతుంది.
ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజ్ పేమెంట్ మోడ్, సెలెక్ట్ ఏ పేమెంట్ మెథడ్ అనేసి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ మనకి ప్రీవియస్ ఇచ్చిన కార్డ్స్లలో కానివ్వండి, లేదంటే డెబిట్ కార్డులో యూపీఐలో ఇక్కడ చేంజ్ అని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ వేరే కొత్త కార్డ్స్ యాడ్ చేసుకోవడం కానివ్వండి, బ్యాంక్ లేదా గిఫ్ట్ కార్డ్ యాడ్ చేసుకోవడం కానివ్వండి, ఇక్కడ పేమెంట్ మోడ్ నెట్ బ్యాంకింగ్ కానివ్వండి, లేదంటే యూపీఐ ఐడి ద్వారా కానివ్వండి, లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానివ్వండి మనమైతే పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్రెడిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ అని కొడతాను. ఇక్కడ యాడ్ కొట్టి మీ దగ్గర ఉన్న కార్డ్ నెంబర్ ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ నేను నెంబర్స్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ నా దగ్గర అయితే ఒక చిన్న గిఫ్ట్ కార్డ్ అయితే ఉంది, ఆ గిఫ్ట్ కార్డ్ని యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు ప్రీవియస్ నేను ఒకటి ఆర్డర్ పెట్టేశాను. చూడండి, ఇక్కడ డైరెక్ట్గా ఆర్డర్ అనేసి కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సో ఎందుకంటే ఇది ఆల్రెడీ క్యాష్ అండ్ పే ద్వారా ఉంది కాబట్టి మనం సెలెక్ట్ చేసిన ఐటెంను ఆటోమేటిక్గా షిప్మెంట్లోకి వెళ్ళిపోయింది. సో దీన్ని నేను క్యాన్సిల్ చేశాను. అగైన్ పైన మనకి ఇంకొక ఆర్డర్ క్యాన్సిలేషన్ అయితే మెయిల్ అయితే వచ్చింది. సో ఈ విధంగా నేను కూడా చూసుకోలేదు డిఫాల్ట్గా క్యాష్ అండ్ పే ఉందనే సంగతి. నేను ఇక్కడ నాకు ఐసిఐసిఐ బ్యాంక్ గిఫ్ట్ కార్డ్ ఓచర్ అయితే వచ్చింది. ఇక్కడ ఓచర్ని ఎంటర్ చేస్తాను. ఇక్కడ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ మీరు క్లియర్గా కార్డ్ నెంబర్ ఇచ్చేసండి. వ్యాలిడే ఇక్కడ మనకి డేట్, వ్యాలిడిటీ, ఎక్స్పైర్ డేట్ అండ్ సివివి కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ అండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్పైర్. ఇక్కడ సేవ్ చేసిన వెంటనే మీకు పిన్ నెంబర్ అయితే అడుగుతుంది, సివివి నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ పైన ఇక్కడ చూడండి, కార్డ్ అయితే ఆడ్ కార్డ్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐసిఐసిఐ కార్డ్. సో ఇక్కడ నేను సివివి నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఇక్కడ మేక్ ఏ పేమెంట్ అని కొడతాను. ఓకే, డన్. ఇక్కడ మీకు సేవ్ కావాలన్నా లేదంటే వితౌట్ సేవ్ లేదంటే గైడ్లైన్స్, ఆర్బీఐ గైడ్లైన్స్ మీకు డీటెయిల్స్ ఇక్కడ సేవ్ డీటెయిల్స్ పేమెంట్ సెక్యూర్ అనేసి ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తున్నారు. కంటిన్యూ కొట్టేసేయండి. కొట్టిన వెంటనే మీకు మీకైతే ఓటీపీ అయితే వస్తుంది. బిల్లింగ్ డీటెయిల్స్, లొకేషన్, ఏరియాస్ అండ్ ఎవ్రీథింగ్ సెలెక్షన్స్ అయిపోతాయి. ఇక్కడ మేక్ ఏ పేమెంట్, డన్. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఆర్డర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆర్డర్ అండ్ పేమెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది అమెజాన్ పేమెంట్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇది. సో ఇక్కడ సెలెక్షన్ అయితే అయిపోయింది. మీకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ 6 డిజిట్ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ 6 అంకెల నెంబర్ వస్తుంది ఓటీపీ. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ సబ్మిట్ అని కొట్టేసేయండి లేదా వెరిఫై అని కొట్టేసేయండి. సో ఇది ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ అయితే టైం అయితే తీసుకుంటుంది. సో పేమెంట్ అయితే నేను కార్డ్ యాడ్ చేస్తున్నాను. ఇది పేమెంట్ అయితే కాలేదు, ఇంకా ప్రాసెస్లో ఉన్నది. ఓకే, నేను ఒక మెసేజ్ రిసీవ్ చేసుకున్నాను. సో అందులో నా గిఫ్ట్ కార్డులో ఓచర్లో ఓన్లీ 3000 మాత్రమే ఉన్నాయి. సో ఇంకా బ్యాలెన్స్ ఉన్నది కాబట్టి ఆర్డర్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ప్రాసెసింగ్లో పడ్డది. చూడండి, ఇక్కడ షిప్మెంట్ అయితే ఇక్కడ మనకి పేమెంట్ అయితే పెండింగ్లో పడ్డది. సో ఆర్డర్ అయితే రేపు డెలివరీ చేస్తాను ఇక్కడ ప్రామిస్ చేశారు. సో ఇలా మన పేమెంట్ మోడ్ని కానివ్వండి, గిఫ్ట్ కార్డ్ ఓచర్స్ కానివ్వండి, సో యూపీఐ ఐడి ద్వారా కానివ్వండి, నెట్ బ్యాంకింగ్ ఐడి ద్వారా కానివ్వండి, మనము ఆర్డర్ని అయితే అమెజాన్ ద్వారా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మనకి ఆటోమేటిక్గా క్యాష్ అండ్ పే డెలివరీ ఉంటుంది. సో అది కూడా మనకి పేమెంట్ మోడ్లోకి వెళ్ళి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము
పేమెంట్లో షిప్మెంట్ మోడ్ని పేమెంట్ మోడ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, నా వీడియోని సపోర్ట్ చేసిన వాళ్ళతో నేను మరిన్ని అప్డేట్స్ మీ ముందుకైతే తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.